హాయ్ బావా. అలా పిలవకూడదు. అవును. ఏంటి బావా మళ్ళీ ఇలా అంటున్నావు? యూనో నేను ఈ కంపెనీకి ఎండీని. నువ్వు నన్ను బావా అని పిలవకూడదు. బావా ఏమైంది నీకు? ఏంట్రా ఏంటి ఆటలుగా ఉందా? బావా అని పిలుస్తావేంటి? నువ్వు నన్ను అలా పిలవద్దని చెప్పానా? బావా నేను బావా అంటే ఏంటి? నువ్వెవరో నాకు కనపడటం లేదనుకుంటున్నావా? బావా ఇట్స్ మీ. ఓ ఏంట్రా ఆఫీస్ బాయ్వి ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతున్నావా? బావా డోంట్ టాక్ ఎనీమోర్. నన్ను బావా అని నా శ్యామ్ మాత్రమే పిలవాలి. అండర్స్టాండ్? ఎవరు పడితే వాళ్ళు బావా బావా అని పిలవడానికి వీల్లేదు. అసలు మిమ్మల్ని అందరినీ డిస్మిస్ చేస్తాను. గో గో గెట్ అవుట్. బావా నువ్వేనా? నేనే బావా. షూర్? అయ్యో బావా ఏంటిది? ఏమైంది? నేను నీ మరదల్ని బావా. శామ్ నువ్వేనా? మరెవరనుకుంటున్నావు? అంటే అది ఆఫీస్ బాయ్. ఓ ఆఫీస్ బాయ్ అనుకుంటున్నావా? ఏంటి బావా ఈ కన్ఫ్యూజన్? ఏమన్నా కన్ఫ్యూజనా? ఎస్ ఎస్ కన్ఫ్యూజన్. అప్పుడు నువ్వనుకున్నాను కాదు, ఇప్పుడు నువ్వు కాదనుకున్నాను, కానీ నువ్వే. బావా are you all right? I'm all right, perfectly all right. నువ్వే నో డౌట్. చంద్ర నేను సూర్యతో మాట్లాడాలి. నువ్వు ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. అవును ఇది శామదిన ఆర్డర్. ఆ సమంత ఏమైనా జడ్జి అనుకుంటున్నారా ఆర్డర్ వేయడానికి? అవును డౌట్ ఎందుకు? నీలాంటి వాళ్ళ విషయంలో నా సిస్టర్ జడ్జే. ప్లీజ్ నేను సూర్యతో మాట్లాడాలి. రెస్టారెంట్కి వెళ్దామని అడగాలి. అలాంటి పప్పులే ఇక్కడ ఉడకవు. ప్లీజ్ చంద్ర ఇవన్నీ దొంగ మాటలు, కత్తి తీయకు ప్లీజ్. నేను గొడవ చేయను, గట్టిగా మాట్లాడను, చిన్నగా మామూలుగా మాట్లాడతాను. ఓకే చంద్ర. నో ప్రాబ్లం అక్క, నేను చూసుకుంటాను. ఇదిగో సామాన్య, అన్నయ్య క్యాబిన్ వరకు తీసుకెళ్తాను. లోపలికి వెళ్లకుండా బయట నుంచి అన్నయ్యతో స్మూత్గా మాట్లాడాలి. ఓకే? అది అన్నయ్య నీతో మాట్లాడితేనే, నీ మాటలకి రిప్లై ఇస్తేనే ఓకేనా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,